జూనియర్ కాలేజ్, ఐఐటి, జేఈఈ, నీట్ అకాడమీ, సీట్ గ్యారంటీ ప్రోగ్రామ్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. నేను మీ శ్రావ్య. మనతో పాటు ఇప్పుడు క్యూపీఎఫ్పి రమేష్ పసుపులేటి గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే. ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ కావాలి అని చెప్పి ప్రతి ఒక్కరూ అనుకుంటూ ఉంటారు సార్. ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ త్వరగా రిటైర్ అయిపోవాలి, మనకు అంటూ ఒక అమౌంట్ రావాలి ఎర్లీగా అనుకుంటూ ఉంటారు. ఒక శాలరీ ఎలాగైతే వస్తుందో మనకి పెన్షన్ లాగా రిటైర్మెంట్లో కూడా కావాలి అనుకుంటూ ఉంటారు. అలాంటి ప్లాన్స్ ఏమన్నా ఉన్నాయా? అంటే తక్కువ ఏజ్లోనే ఒక 40 years ఆర్ 50 yearsలోనే రిటైర్ అయిపోవాలి అనుకొని మనకి ఎక్కువ లంసమ్ అమౌంట్ వచ్చేలాగా ఏమైనా ప్లాన్స్ ఉన్నాయా? డెఫినెట్గా అండి. ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే మ్యూచువల్ ఫండ్ ద్వారా మనం ఫైనాన్షియల్ ఫ్రీడమ్ని సాధించవచ్చు. ఓకే. ఇప్పుడు ఏంటంటే ఎక్కువ మంది లాంగ్ టర్మ్ వర్క్ చేయాలని కోరుకోవట్లేదు. పర్టికులర్గా ఇప్పుడున్న యూత్ ఒక కంప్లీట్గా ఒక 10-15 yearsలో రిటైర్ అయిపోదాం. ఎందుకంటే స్ట్రెస్ అలా ఉన్నాయి, జాబ్స్లో స్ట్రెస్ అలా ఉన్నాయి, బిజినెస్లు కూడా ఏంటంటే కాంపిటీషన్ ఎక్కువైంది, ఆన్లైన్ మార్కెట్స్ ఎక్కువైపోయినాయి, బిగ్ బిజినెస్ ప్లేయర్స్ వాళ్ళు డిస్కౌంట్స్ ఎక్కువ ఇస్తున్నారు, చిన్న వాళ్ళు కొద్దిగా బిజినెస్లో కూడా ఎగ్జిస్ట్ కాలేకపోతే ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ ఉన్నాయి. సో అందుకనే ఫైనాన్షియల్ ఫ్రీడమ్, రిటైర్ ఎర్లీ అనే కాన్సెప్ట్ వచ్చింది. ఈ కాన్సెప్ట్ రావాలంటే మన దగ్గర ఒక ఫండ్ కావాలి. మనం ఫండ్ ఉంటే రిటైర్ అయిపోవచ్చు సింపుల్. ఎందుకంటే ఆ ఫండ్ మ్యూచువల్ ఫండ్లో పెట్టినా, సపోజ్ మనకు ఒక 2 కోట్లు ఉందనుకోండి, 2 కోట్లు మ్యూచువల్ ఫండ్లో పెట్టినా కూడా మనకు 12% రేట్ ఆఫ్ రిటర్న్ వచ్చినా కూడా ఇయర్కి ఎంత వస్తుంది? 24 lakhs వస్తుంది. అంటే 2 lakhs per month వస్తుంది. లేదు 0.5% తీసుకున్నా కూడా 1 lakh per month వస్తుంది. 1 lakh per month అంటే ఇయర్లీ 12 lakhs rupees మనకు వస్తుంది. సో ఇప్పుడున్న కండిషన్లో ఒక 1 lakh per month వస్తే బెటరే. 1 lakh per month వస్తే రిటైర్ అవ్వచ్చు. అంతే కదా. అన్ని ఖర్చులు పోయినా కూడా, అన్ని ఏమైనా ఈఎంఐలు ఉన్నా కూడా వెళ్ళిపోయినా కూడా 1 lakh per month ఉంటే కంఫర్టబుల్గా రిటైర్ అవ్వచ్చు. సో దీన్ని ఎలా ప్లాన్ చేయాలి? సపోజ్ నెక్స్ట్ 10 yearsకి ప్లాన్ చేయాలి, లేదంటే 15 yearsకి ప్లాన్ చేయాలి అనుకుంటే మాత్రం డెఫినెట్గా కొంచెం ఎక్స్ట్రా అమౌంట్ ఇన్వెస్ట్ చేయాల్సి వస్తుంది. ఫస్ట్ ఏంటంటే మనం 10 years తీసుకున్నాం. ఓకే సార్. 10 yearsలో కావాలంటే మనకి 85,000 rupees ఇన్వెస్ట్ చేయాలి. ఓకే. పర్ మంత్. ఓకే. రిటైర్ అవ్వాలంటే, ఎందుకంటే మనకి రిటైర్ కావాలంటే 2 crores కావాలి. 2 crores లేకపోతే రిటైర్ అయినా కూడా ఉపయోగపడదు. ఎందుకంటే మనకి మంత్లీ 1 lakh లేకపోతే ఉపయోగం లేదు, మళ్ళీ మనం పని చేయాల్సిందే. అందుకోసం అనేసి మనం ఒక 2 crores టార్గెట్ పెట్టుకొని 85,000 per month మనం ఎస్ఐపి చేయాలి. 10 years చేయాలి. 10 years 85,000 per month 10 years చేసుకోవాలి. ఓకే. చేస్తే 2 crores అవుతుంది. 2 crores అయితే మనం రిటైర్ అయిపోవచ్చు, లైఫ్ లాంగ్ పెన్షన్ తీసుకోవచ్చు. సరే, కొంతమంది నేను 85,000 చేయలేను, అది హ్యూజ్ అమౌంట్ కదా సార్, అది అందరికీ అది అందరికీ సాధ్యం కాదు. అవును, సాఫ్ట్వేర్ వాళ్ళు అయితే చేయొచ్చు. సరే, సాఫ్ట్వేర్ వాళ్ళు 85,000 అంటే వాళ్ళు చేయొచ్చు యాక్చువల్గా ఇప్పుడున్న సిచ్యువేషన్కి. ఎందుకంటే వాళ్ళకి కొద్దిగా శాలరీస్ ఎక్కువ ఉంటాయి. మేబీ నెక్స్ట్ 10 years తర్వాత వాళ్ళకి కొద్దిగా ప్రాబ్లమ్స్ కూడా ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే హై పొజిషన్కి వెళ్తారు, అక్కడ నుంచి ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయి. సో వాళ్ళు 85,000 ఎస్ఐపి ద్వారా 10 yearsలో రిటైర్ అయిపోవచ్చు. సెకండ్ ఏంటంటే కొద్దిగా మిడిల్ క్లాస్ ఉంటారు. సో మేము అంతా పే చేయలేము అనుకున్న వాళ్ళు ఒక 42,000 per month. 42,000 per month 15 years పే చేయాలి. ఓకే. మనం ఇక్కడ అమౌంట్ తగ్గించుకునే కొద్దీ మనకి టెన్యూర్ అనేది కూడా పెరుగుతూ ఉంటుంది. 42,000 పెట్టుకుంటే మనం 15 yearsకి 2 crore అవుతుంది. 2 crore నుంచి మనం 0.5% విత్డ్రా చేసుకోవచ్చు. 0.5 per month అంటే 1 lakh per month. లైఫ్ లాంగ్ తీసుకోవచ్చు, 100 years వరకు తీసుకోవచ్చు. మన 2 crores ఎక్కడికి వెళ్ళాం. ఎందుకంటే 2 croresకి 12% రేట్ ఆఫ్ రిటర్న్ వస్తుంది. మనం ఎంత విత్డ్రా చేస్తున్నాం? ఓన్లీ 6% per annum విత్డ్రా చేస్తున్నాం. సో వీటికి ఏం ప్రాబ్లం లేదు. ఇది ఒక పాయింట్. సపోజ్ కొంతమంది యాక్చువల్గా ఇప్పుడే జాబ్ జాయిన్ అయిన వాళ్ళ గురించి చూద్దాం. ఒక 25 years అతను ఎంగేజ్ 25 years అతను జాబ్ జాయిన్ అయ్యాడు, లేదంటే ఎవరైనా బిజినెస్ స్టార్ట్ చేస్తారు. నార్మల్గా మన ఇండియాలో యావరేజ్ ఏజ్ ఏంటంటే 25 to 30 years. 25 to 30 yearsలో ఇన్కమ్ స్టార్ట్ అవుతుంది. డెఫినెట్లీగా స్టార్ట్ అయిపోతుంది. నెక్స్ట్ 30 years పాటు సంపాదిస్తారు. 25లో స్టార్ట్ చేసిన వాళ్ళు 55 దాకా సంపాదిస్తారు. 55 అయిన తర్వాత రిటైర్ అయిపోతారు. ఇవి నార్మల్గా మన ఇండియాలో జరిగే క్యాలిక్యులేషన్స్, కామన్ క్యాలిక్యులేషన్. అలాగా ఎవరైనా ఇన్వెస్ట్ చేయాలనుకుంటే, ఒక రిటైర్మెంట్ ప్లాన్ చేసుకోవాలనుకుంటే వాళ్ళు ఏంటంటే 17,000 చేసుకోవచ్చు. 17,000 17,000 per month. ఈ స్ట్రాటజీ ఎలాంటిదంటే వాళ్ళు రిటైర్ అయిపోవచ్చు 55కి, వాళ్ళ నెక్స్ట్ తరం కూడా రిటైర్ అయిపోవచ్చు. ఈ స్ట్రాటజీ 17,000 per month. అంటే ఇప్పుడు మనం యాక్చువల్గా 1-2 చిల్డ్రన్ ఉంటారు నార్మల్గా ఇండియన్. సో వాళ్ళకి చదువుల కోసం
నెలకు 15,000 20,000 ఖర్చు పెడతాం అవును ఒక్కొక్కరికి. అవును అలాగే నెక్స్ట్ ఇంకొక చిల్డ్రన్ ఉన్నారనుకొని వాళ్ళ కోసం 17,000 ఎస్ఐపి చేయాలి. ఓకే ఇప్పుడు 2 పిల్లలు ఉన్నారు, వాళ్ళిద్దరి కోసం స్టడీస్కి 15,000 ఖర్చు పెడుతున్నాం అనుకున్నాం. ఓకే థర్డ్ చిల్డ్రన్ కూడా ఉన్నారనుకొని మనం ఓకే 17,000 ఎస్ఐపి అనుకోవాలి. ఓకే ఇక్కడ థర్డ్ చిల్డ్రన్ ఎవరో కాదు, ఎస్ఐపి మ్యూచువల్ ఫండ్. ఇలాగా నెక్స్ట్ 30 years పే చేసుకోవాలి. 25 years పర్సన్ జాబ్ స్టార్ట్ చేశాడు, సో 30 years అంటే 55 yearsకి రిటైర్ అయిపోవచ్చు. 55 years అయినప్పుడు ఎట్ ద రేట్ 12%, ఓన్లీ 12% రేట్ ఆఫ్ రిటర్న్ వచ్చినా కూడా 6 crores అవుతుంది ఫండ్. 17,000 ఎస్ఐపి చేస్తే 6 crores ఫండ్ అక్కడ రిటైర్ అయ్యి 6 crores నుంచి మనం ఎస్డబ్ల్యూపీ చేస్తాం. ఓకే సిస్టమాటిక్ విత్డ్రాల్ ప్లాన్ చేస్తాం. 6 crores నుంచి మనం 0.5% తీసుకుంటాం. 0.5% అంటే 3 lakhs per month. ఓకే 6 crores మీద. ఎందుకంటే మన ఫండ్ 12% రేట్ ఆఫ్ రిటర్న్ ఇస్తుంది, అవును కానీ మనం మొత్తం విత్డ్రా చేయం. ఓకే ఓన్లీ 6% పర్ యానం అంటే 0.5% పర్ మంత్ అంటే 3 lakh per month మనం ఎవ్రీ మంత్ విత్డ్రా చేసుకోవచ్చు. నెక్స్ట్ 30 years విత్డ్రా చేస్తున్నాం అనుకోండి. ఓకే సో మేబీ అడ్వాన్స్ టెక్నాలజీ అడ్వాన్స్ మెడికల్ టెక్నాలజీస్, సో మనం ఒక 95 years బతుకుతున్నాం అనుకోండి, ఓకే లేకపోతే 90 years. నెక్స్ట్ 30 years అయితే 85 వరకు అయితే మనం అలా ఉన్నాం అనుకోండి. ఓకే సో స్టాటిస్టిక్స్ కూడా అయ్యే చెప్తున్నాయి. ఇండియన్ యావరేజ్ ఏజ్ ఏంటంటే 67, కానీ ఎవరైతే 60 ఏళ్ళు దాటుతారో వాళ్ళు 85 దాకా బతుకుతున్నారు. ఓకే అంటే కొంతమంది 5 yearsలోనూ 10 years 15 years అను ఎర్లీ ఏజ్ అను, లేకపోతే కొంతమంది 95 100 దాకా కూడా బతుకుతున్నారు. యావరేజ్ ఏజ్ చూస్తే ఇండియన్ యావరేజ్ ఏజ్ చూస్తే 67. ఓకే కానీ ఎవరైతే 60 years దాటుతారో వాళ్ళు 85 దాకా 85 దాకా బతకడానికి ఛాన్స్ ఎక్కువ ఉంది, ఎందుకంటే వాళ్ళ యావరేజ్ ఏజ్ 85, 60 దాటిన వాళ్ళకి. సో మనం 85 దాకా అట్లీస్ట్ మనం ప్లాన్ చేసుకోవాలి రిటైర్మెంట్. సో 55 to 85 మనం 3 lakh per month తీసుకుంటాం. ఓకే 85 తర్వాత మన దగ్గర ఫండ్ ఎంత ఉంటుందంటే 109 crores ఉంటుంది. ఓకే ఇది మన పిల్లలకి వస్తుందంటారు. 109 కోట్లు ఉంటుంది. ఓకే 109 కోట్లు అంటే ఇంకా మీరు అర్థం చేసుకోండి, మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ 3 లక్షలు కంఫర్టబుల్ రిటైర్ అవుతాం. అవును ఎందుకంటే ఇప్పుడు 1 lakh అనుకోండి, అప్పటికి 3 లక్షలు అవుతుంది. అవును ఎందుకంటే ఇన్ఫ్లేషన్ ఇంత ముందు ఉన్నంత ఎక్కువ లేదు. అవును 1990sలో చూస్తే ఇన్ఫ్లేషన్ 13-14% ఇన్ఫ్లేషన్ ఉండేది. అవును ఇప్పుడు 3 to 4% ఇన్ఫ్లేషన్ ఉంది మన ఇండియాలో. అంటే మన మనీ అంత దారుణంగా తగ్గదు ఫ్యూచర్. ఓకే సో ఎంత తగ్గినా కూడా ఒక 30 years తర్వాత 3 లక్షలు అంటే ఇవాళ 1 lakhతో సమానమే. సో ఈ 3 లక్షలతో మనం లైఫ్ లాంగ్ కంఫర్టబుల్ పెన్షన్, అంటే ఫస్ట్ 2 చిల్డ్రన్ మీద మనం ఆధారపడపోయినా ఓకే 3వ చిల్డ్రన్ మనం చూసుకుంటారు. అదే ఎస్ఐపి ఫైనాన్షియల్ అసెట్. 3 లక్షలు అయితే మనం మినిమం విత్డ్రా చేయొచ్చు, ఇంకా ఎక్కువ విత్డ్రా కావాలన్నా చేసుకోవచ్చు. 3 లక్షలు అయితే విత్డ్రా చేయొచ్చు. చేసినా కూడా నెక్స్ట్ 30 ఏళ్ళ పాటు మనకి హ్యాపీగా పెన్షన్ వస్తుంది. తర్వాత 109 crores 109 కోట్ల రూపాయలు మన అకౌంట్లోకి వస్తాయి. నెక్స్ట్ చిల్డ్రన్కి ఇచ్చేస్తాం. ఆ 109 కోట్లతో వాళ్ళ లైఫ్ కూడా సెటిల్ అయిపోతుంది. అవును సో ఈ విధంగా మ్యూచువల్ ఫండ్ ఎస్ఐపిని మనము ఒక చైల్డ్లా భావించి, ఒక చైల్డ్ కూడా అంతే కదా, మనం పుట్టిన కాడి నుంచి మనం 30 years 25 years వాళ్ళకి ఇన్కమ్ స్టార్ట్ అయినాక మనం వాళ్ళకి ఎడ్యుకేషన్ అని చెప్పి వాళ్ళ మీద మిగతా ఖర్చులు అని చెప్పి అవును ఇన్వెస్ట్ చేస్తూనే ఉంటాం. అవును. అంటే లేదంటే వాళ్ళ కోసం మనం ఖర్చు పెడతానే ఉంటాం. అవును అలాగే ఇది కూడా ఎస్ఐపి కూడా ఒక ఇన్వెస్ట్మెంట్, ఒక చైల్డ్ అనుకొని దీన్ని కట్టుకుంటా వెళ్తే ఒకానొక టైంలో అది మనం జీవితాంతం మనం ముందుకు తీసుకెళ్తుంది. దాంతోపాటు నెక్స్ట్ తరానికి కూడా లైఫ్ సెటిల్ చేస్తుంది. దీనికి మనం చేయాల్సింది ఏంటంటే ఓన్లీ 17,000 ఎస్ఐపి. 17,000 ఓకే. సో ఇదొకటి గుర్తుపెట్టుకొని స్టార్ట్ చేసేస్తే ఇమీడియట్గా హ్యాపీగా రిటైర్ అవ్వచ్చు. నెక్స్ట్ తరం కూడా రిటైర్ అయిపోవచ్చు. ఇది కామన్ మ్యాన్కి చాలా యూజ్ అవుతుంది సార్ ఈ ప్లాన్ అనేది. కానీ అది కంటిన్యూ చేయాలి. మనం 30 years అనుకుంటే 30 years, ఎంత అనుకుంటే అంత అన్ని ఇయర్స్ కంటిన్యూ చేస్తే మనకి మంచి బెనిఫిట్స్ అయితే వస్తాయి అంటారు. డెఫినెట్గా చేయాలి. ఎందుకంటే చాలా ఎల్ఐసి పాలసీలు 30 ఏళ్ళు కడుతున్నారు. అవును ఇవి కట్టడానికి ఏముంది. సపోజ్ మనం చిల్డ్రన్తో కంపేర్ చేసినా కూడా మనం చిల్డ్రన్కి నెక్స్ట్ 30 years మనం స్పెండ్ చేయాల్సిందే. అవును సో వాళ్ళు సెటిల్ అయిన దాకా మనం స్పెండ్ చేయాల్సిందే. వన్స్ వాళ్ళు సెటిల్ అయిన తర్వాత సో వాళ్ళు గ్రోత్ అవుతారు. సో మన వెల్త్ కూడా గ్రో అయింది. అలాగే ఇది కూడా మనం అలాగే అనుకునే ఒక చైల్డ్ అనుకునే 30 years మనం గ్రో చేయాలి. అప్పుడు మనం దీంట్లో మ్యాజిక్ చూస్తాం. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఓకే.